గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ బాల్కనీల గురించి చాలా మంది మిత్రులు అడుగుతా ఉన్నారు. మనము ఏ వైపు రోడ్డు ఉంటే ఎలా బాల్కనీ ఇచ్చుకోవాలి సార్ అని చాలా మంది అడిగారు. మనము ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా ఆచితూచి అడుగులు వేయాలండి. ఎందుకంటే మనం పెట్టే డబ్బు చాలా కష్టపడితే గాని సంపాదించిన డబ్బు కాదు. కాబట్టి మనము ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఫస్ట్ ఒక ఇంజనీర్నైనా సరే లేదా ఒక వాస్తు ప్లానర్నైనా ఖచ్చితంగా సంప్రదించండి. వాళ్ళని సంప్రదించిన తర్వాతే మీరు మీ ఇల్లు ఎలా ఉండాలి అనే ఒక అవగాహన మీకు వాళ్ళ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఈ విధంగా వాళ్ళిద్దరిని ఎవరైనా సరే వాళ్ళని సంప్రదించి అది 100% వాస్తుకు ఉండేలా ఒక ప్లాన్ ఇవ్వమని అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత ఒక మంచి మేస్త్రిని అంటే అంటే ఇప్పుడు చాలా మంది మేస్త్రీలు ఉన్నారు, కానీ కొంతమంది అంటే కొన్ని విధాలుగా ఏదో పని అయిపోతుందిలే అని కట్టేస్తున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రమే. కాబట్టి ఇప్పట్లో చాలా మంచి మేస్త్రీలు ఉన్నారండి. ఎటువంటి వర్క్ అయినా చాలా ఈజీగా మనకన్నా వాళ్ళు ఒక ఇంజనీర్ కన్నా ఎక్కువ ప్లాన్ తో మనకు ఒక మంచి ఇల్లు తయారు చేయిస్తారండి. అటువంటి మంచి మేస్త్రీలను ఎన్నుకోండి. ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే మీరు ఆ ప్లేస్ కి ఇంకా వెళ్ళక ముందే ఈ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఒక మేస్త్రితో కూర్చొని మీరు ఇలా సంప్రదింపులు జరపండి. ఈ విధంగా మాకు ఇల్లు కట్టించాలి అని అతను అడగండి. ఆయన నేను ఖచ్చితంగా కట్టిస్తానండి ఈ ప్లాన్ అన్నప్పుడు మాత్రమే మీరు ఆయనతో ఒప్పందం కుదుర్చుకోండి మన ఇల్లు కట్టడానికి. కాబట్టి ఇప్పుడు చాలా మంచి మంచి మేస్త్రీలు చాలా నీట్ గా ఇల్లు కడుతున్నారంటే అటువంటి మేస్త్రీలను ఎన్నుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఈ బాల్కనీల గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఈ బాల్కనీలు చేసే చోట చాలా తప్పు చేస్తున్నారండి. ఇవి అంటే అది ఓనర్ చెప్పినట్లు కట్టకపోవడమా లేదా ఆ మేస్త్రీలకు నచ్చినట్లు కట్టడం, అంటే బాగా లుక్ ఉంటుందని మేస్త్రీలు కట్టడం ఏమో తెలియదు. కానీ కొంతమంది ఈ బాల్కనీలు అనేది ఒక్కో విధంగా వేస్తున్నారు. అంటే అది ఎటువైపు రోడ్డు ఉన్నా సరే మనము ఈ విధంగా మనం ప్రస్తుతానికి తూర్పు అనుకుందాము, ఈ విధంగా మనము ఇల్లు నిర్మించుకుంటాము. ఇది తూర్పు సింహద్వారము, ఈ విధంగా పెట్టేసింటాము మనము. ఎందుకంటే ఇప్పుడు బాల్కనీలో నిర్మించడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ స్టెప్స్, ఈ ఎలివేషన్ ఇవన్నీ రావడంతో బాల్కనీ ఖర్చు కూడా మనకు దాదాపు పెరుగుతుంది. ఒక బాల్కనీ నిర్మించుకోవాలంటే అది 6 ఫీట్లు కావచ్చు, 7 ఫీట్లు కావచ్చు, లేదంటే 12 ఫీట్లు కూడా పెట్టి ఆ ముందర పిల్లర్స్ చేసి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన ఇల్లు ఎంత అందంగా కనపడాలనే దానికి ఇప్పుడు ఎవరు డబ్బుగా చేయట్లేదండి. అందరూ కూడా డబ్బు పోయినా పర్లేదు, ఎప్పుడో ఒకసారి సంపాదించుకుంటాము, కానీ మన ఇల్లు ఒకేసారి కడతాం కదా, కాబట్టి మంచి ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో చాలా మంది కొంతలెక్క నేను తిరిగిన చోట కొన్ని వాస్తు దోషాలకు వాళ్ళు ఈ విధంగా బాల్కనీలు చేసుకున్నారండి. అంటే వేరేటివి కాదు, నేను బాల్కనీల గురించి చెప్తున్నాను. ఈ బాల్కనీలు ఒక్కో విధంగా చేసుకుంటున్నారండి. అదేమంటే ఒకవేళ మనం తూర్పు సింహద్వారం అయినప్పుడు ఈ విధంగా స్టెప్స్ వేసుకుంటారు. ఈ విధంగా స్టెప్స్ వేసుకున్నప్పుడు ఇలా అయిపోయి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ విధంగా స్టెప్స్ కట్టేసి, అంటే నేను కొన్ని ఇళ్ళు చూసినవి, ఈ విధంగా స్టెప్స్ కట్టేసింటారు. ఇక్కడ ఏది బాల్కనీ కానీ ఏమి కానీ ఉండదండి, ఎంత ఖాళీనే వదిలేస్తారు. ఓన్లీ స్టెప్స్ ఒక్కటి పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే ఈ విధంగా ఈ తూర్పు ఆగ్నేయంలో మెట్లు కట్టుకొని ఆ మెట్ల కింద ఒక బాత్రూమ్ వేసుకొని ఈ విధంగా చేసింటారో ఖచ్చితంగా అది ఆగ్నేయం వచ్చేసి ఆ ఇంటికి ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుందండి. ఖచ్చితంగా ఇది ఆ ఇంటి యొక్క ఆడవాళ్ళ పైన దాదాపు అది ఆరోగ్యపరంగా అయినా సరే లేదా ఆర్థిక పరంగా అయినా సరే వాళ్ళను చాలా కృంగదీస్తుందండి, ఆడవాళ్ళను ఈ స్థానం మాత్రం. కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే సరే ఈ విధంగా స్టెప్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక బాల్కనీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని, అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక బాల్కనీ అనేది ఏకం ఉండాలి. ఈ విధంగా మాత్రమే మీరు బాల్కనీ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా స్టెప్స్ వేయండి. అంతేగాని ఓన్లీ స్టెప్స్ వేసి ఇక్కడ బాల్కనీ మాత్రం లేకుండా చేయకండి, ఇది చాలా పెద్ద వాస్తు దోషం అవుతుంది. ఈ విధంగా మాత్రమే చేయండి, ఇది బాగుంటుంది. ఒకవేళ మీరు ఉత్తర సింహద్వారం అయినప్పుడు, ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా మెట్లు వేసుకుంటారు. దీనికి కూడా అంతేనండి. ఈ విధంగా మాత్రం ఊరికే స్టెప్స్ కట్టేసి మాత్రం వదిలేయకండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు
బాల్కనీ ఖచ్చితంగా ఈ విధంగా స్క్వేర్ లో బాల్కనీ రావాలని ఈ విధంగా మాత్రమే చేసుకోండి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే స్టెప్స్ కట్టేసి బాల్కనీ కట్టిండ్రు. అది కాకుండా ఇంకా ఒక చిన్న పొరపాటు ఏం చేస్తారంటే ఈ విధంగా స్టెప్స్ వేసేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ బాల్కనీ ఈ విధంగా ఈశాన్యంలో మాత్రమే ఇచ్చింటారండి. అంటే వాళ్ళు డోర్ ముందర మాత్రమే ఈ విధంగా బాల్కనీ ఇచ్చింటారంటే వాళ్ళు డోర్ తడవకూడదు, లేదా ఇక్కడ కూర్చుంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా బాల్కనీ ఇచ్చింటారు. ఈ విధంగా మాత్రం పొరపాటును కూడా చేయకండి. ఎప్పుడైతే వాళ్ళు ఏమనుకుంటారో మనకి ఈశాన్యం పెరిగే విధంగా బాల్కనీ వేసుకున్నాం కదా అనుకుంటారు, కానీ ఈశాన్యం వెయిట్ అవుతుందని మాత్రం ఇది ఆలోచించరు. కాబట్టి ఈ విధంగా మాత్రం బాల్కనీ ఎప్పుడు కూడా పోర్టికో ఈ విధంగా మాత్రం ఎప్పుడు కూడా వేసుకోకండి. వేస్తే స్క్వేర్ లో టోటల్ గా వేసేసుకోండి అంతేగాని, లేదా ఈ స్టెప్స్ లేకోకుండా ఏదో మామూలుగా రౌండ్ మెట్లైనా పెట్టుకోండి, అప్పుడు మీరు బాల్కనీ వేసుకోకుండా ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా స్టెప్స్ బాగా నిర్మించుకొని ఎలివేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా బాల్కనీ వేసేసుకోండి, బాగుంటుంది. ఇది తూర్పు ఉత్తరాల్లో. ఒకవేళ నేను మొన్న విజిట్ కి వెళ్ళిన ఒక్క ఊర్లో ఏం జరిగిందంటే ఈ విధంగా అది తూర్పు సింహద్వారం అండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది తూర్పు సింహద్వారం. ఈ విధంగా 6 అడుగులు తూర్పు సింహద్వారానికి ఎదురుగా టోటల్ గా మెట్లు వేసుకొని బాల్కనీ వేసుకున్నారు. ఇది బాగానే ఉందండి. ఈ ఉత్తరంలో ఓన్లీ 2 ఫీట్ మాత్రమే బాల్కనీ వేసుకున్నారు. ఇది కూడా బాగానే ఉంది. వీళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏం చేశారంటే ఈ విధంగా దక్షిణంలో వాళ్ళకు ప్లేస్ లేదు, ఏం లేదు. అంటే దక్షిణంలో ఒక 6 ఫీట్ ప్లేస్ ఉందండి వాళ్ళకు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 6 ఫీట్ ని కూడా మొత్తం టోటల్ గా కవర్ చేస్తూ బాల్కనీ వేసేసారండి. ఎప్పుడైతే వాళ్ళు అంటే దాదాపు వాళ్ళు కట్టిన ఇల్లు కూడా ఒక 2 ఇయర్స్ మాత్రమే అవుతుందంట ఇల్లు కట్టి కూడాను. వాళ్ళు దాదాపు ఇప్పుడు దాదాపు అంతా ఆ ఇంట్లో అందరూ సఫర్, అందరూ ఆరోగ్యంతో కుప్పకూలిపోయారండి. వాళ్ళు మొన్న నాకు ఫోన్ చేసి ఒక్కసారి రాని గురువు గారు మా ఇల్లు చూస్తారని నేను అక్కడికి వెళితే ఫస్ట్ ఇదంతా మొత్తం సరౌండింగ్ అంటే వాళ్ళ యొక్క ఇంటి యొక్క చుట్టూ వాస్తు ఏ విధంగా ఉందంటే వాళ్ళ వీధి పోట్లు ఏమైనా ఉన్నాయి, లేదా ఇంకా ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చూశానండి. ఎక్కడ కూడా కింద ప్రాబ్లమ్స్ ఎక్కడా కనిపించలేదండి. అంటే ఆ సంపు కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ అన్ని కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి. బోరు కానీ గేటు కానీ వాళ్ళ యొక్క సింహద్వారాలు కానీ అన్ని కరెక్ట్ గా పెట్టారు. మొత్తము ఎక్కడ డిస్టర్బ్ జరిగిందంటే ఈ దక్షిణం బాల్కనీ దాదాపు 6 ఫీట్ ఇచ్చేసారండి టోటల్ గా. అంటే ఈ దక్షిణం బాల్కనీ అంటే ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకున్నారు. అంటే బాల్కనీ కింద ఒక డోర్, అంటే కిచెన్ లో అంటే వాళ్ళు వంట పాత్రలు కడగడం కోసం వాళ్ళ వంట మనిషి కానీ పని మనిషి కానీ బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. ఇది బాగానే ఉంది. ఆ డోర్ ఇచ్చాం కదా అని వాళ్ళు ఈ విధంగా బాల్కనీ 6 ఫీట్ తీసేసుకున్నారండి దక్షిణంలో. ఈ ఉత్తరంలో మాత్రం ఓన్లీ 2 ఫీట్ తీసేసుకున్నారండి. ఇది చాలా పెద్ద దోషమైందండి వాళ్ళకు. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా బాల్కనీ ఉత్తరంలో తగ్గించేసి దక్షిణంలో పెంచేశారో వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులే అండి, భార్యాభర్తలు కూడా ఇద్దరు ఉద్యోగస్తులే, మంచి ఉద్యోగస్తులే. కానీ ఏమైందంటే ఆమె ఉద్యోగంలో పురోగతి అనేది లేకుండా అయిపోయిందండి. ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉద్యోగం చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా ఆమెకు ప్రమోషన్ అనేది లేకోకుండా వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు కావడము, వాళ్ళకు తెలియని ఖర్చు, వాళ్ళకు ఏమైతుందో తెలియదు. మానసికంగా దాదాపు శారీరకంగా ఆర్థికంగా 3 విధాలుగా బాగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ పెద్దల తల్లిదండ్రులు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు అయిందండి. కాబట్టి ఈ విధంగా మాత్రం చేసుకోవద్దండి. పూర్తిగా బాల్కనీ లేకున్నా పర్లేదు, కానీ దక్షిణానికి ఈ ఉత్తరానికి తూర్పు మాత్రం ఖచ్చితంగా బాల్కనీ పెట్టుకోండి, ఇది బాగుంటుంది. అంతేకాని ఈ విధంగా పడమరలోను దక్షిణంలోను ఎక్కువ బాల్కనీ పెట్టుకొని ఈ విధంగా తూర్పులో ఉత్తరంలో తక్కువ బాల్కనీ పెట్టుకోవద్దండి. దీని నుంచి చాలా వాస్తు దోషాలు వస్తాయి. ఈ విధంగా మీరు బాల్కనీలు నిర్మించుకోండి, చాలా బాగుంటారు. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం.